తెలంగాణలో మేడిగడ్డ పిటిషన్దారుడు రాజలింగమూర్తి హత్యకు గురవడం సంచలనంగా మారింది. బుధవారం రాత్రి 7:15 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డలతో రామలింగమూర్తిని కాపు కాసి హతమార్చారు. తన భర్తను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ కేసును సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుండి బీఆర్ఎస్ తరపున సరళ కౌన్సిలర్ గా గెలిచారు. కానీ కొన్ని నెలల తర్వాత నుండి బహిష్కరించారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్ తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించినట్లు తెలుస్తోంది. ఆనాటి నుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నట్లు ప్రచారము జరుగుతోంది. మరోవైపు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందు గల రేణిగుంట కుటుంబానికి సంబంధించిన ఓ భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా ఈ భూమి గురించి సైతం గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఇటీవల రాజలింగమూర్తిపై డీఎస్పీకి సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజలింగమూర్తి హత్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఘటనపై పోలీసు విచారణ జరిగిన తర్వాతనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.